ఫ్రెండ్స్, ఎలా ఉండారు? బాగున్నారా? నేనైతే మరొక కొత్త వీడియోతో అయితే వచ్చానండి. ఏమరా అంటే ఓఎల్టీ సిగ్నల్ను కప్లర్ కనెక్ట్ చేసి ఏ విధంగా డివైడ్ చేస్తారు అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. మీరైతే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇది వచ్చి 8-వే కప్లర్ అండి. ఒక పక్క సింగిల్ ఉంటుంది, మరొక పక్క 8 అవుట్ ఉంటుంది. ఇది వచ్చి 4-వే కప్లరు. ఒక పక్క సింగిల్ ఇన్పుట్ ఉంటుంది, అవుట్ వచ్చి 4 ఉంటుంది. వీటితో సిగ్నల్ ఎలా డివైడ్ చేస్తారు అనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను, చూడండి. మా ఆఫీస్లో ఉన్న 4 పోర్ట్ ఓఎన్టీలో ఒక పాను తీసుకొని సిగ్నల్ కప్లర్లో ఏ విధంగా డివైడ్ చేస్తారనేది చూద్దాము. నేను ఇప్పుడు ఫుల్ ప్యాచ్ గడి తీసుకొని పాన్లో ఓఎన్టీ పాన్లో సిగ్నల్ ఎంత ఉండేది అనేది చూపిస్తాను, చూడండి. నేనైతే ఆప్టికల్ ఫైబర్ ఫ్యూజన్ మిషన్లో సిగ్నల్ అనేది చెక్ చేసి చూపిస్తున్నాను. చూడండి, +5 ఉంది. ఇప్పుడైతే నేను ప్యాచ్ గార్డ్ని రిమూవ్ చేసేసి 2-వే కప్లరు 50-50 2-వే కప్లర్ని పాన్లో కనెక్ట్ చేసి సిగ్నల్ ఏ విధంగా డివైడ్ అవుతుంది అనేది చూపిస్తాను, చూడండి. నేనైతే ఇప్పుడు ఓఎల్టీకి కనెక్ట్ చేస్తున్నాను. చూడండి, 2-వే కప్లర్లో 50-50లో ఒక పక్క వచ్చి -00 ఉంది. ఇప్పుడైతే ఈ కప్లర్లకి మనము ఆ ఓఎన్టీ సిగ్నల్ ఏ విధంగా మూవ్ చేస్తాం అనేది చూపిస్తాను. ఫస్ట్ అయితే 2-వే కప్లర్కి కనెక్ట్ చేసి డివైడ్ చేసుకున్నాము. ఇప్పుడు 2-వేని ఇప్పుడు 2-వేలో ఒక అవుట్ ఉంది కదా, 2 అవుట్లో ఒక అవుట్ తీసుకొని దానికి నేను ప్యాచ్ కార్డు కనెక్ట్ చేసుకొని ప్యాచ్ కార్డు సిగ్నల్ చెక్ చేస్తున్నాను. అయితే -5 ఉంది. 0 dB కనెక్ట్ చేయడం వల్ల కొద్దిగా లాస్ అయింది. ఇప్పుడు 2-వే కప్లర్ 4-వే కప్లర్కి ఇన్పుట్కి కనెక్ట్ చేసుకొని సిగ్నల్ అయితే చెక్ చేద్దాము ఎంత ఉందని. ఫోర్ కప్లర్కి కనెక్ట్ చేసినాక మనకైతే -11 ఉంది. ప్రతి ఒక్క దాంట్లో కూడా మనకి సేమ్ 11 చూపిస్తుంది. చూడండి, ప్రతి ఒక్క దాంట్లో -11 చూపిస్తుంది. ఈ విధంగా కప్లర్ కూడా బాగుందని కూడా చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు 8-వేకి ఒకసారి కనెక్ట్ చేసి చూపిస్తాను, చూడండి. 4-వేకి 8-వేకి ఎంత డిఫరెంట్ సిగ్నల్ ఉంది అనేది. 4-వేలో వచ్చి మనకి -11 ఉంది. 8-వేలో ఎంత ఉంది అనేది చూద్దాము.
ఇంకెంత -15 వస్తుంది. అంటే ఒక 2 dB ఎక్స్ట్రా చూపిస్తుంది. ఇప్పుడు నేను సిగ్నల్ను ఏ విధంగా ముందుకు మూవ్ చేస్తారనేది చూపిస్తాను చూడండి. 2-వే కప్లర్ని ఇంకా 4-వే ఇన్పుట్ ఉంది కదా, 4-వే కప్లర్లో ఇన్పుట్కి కనెక్ట్ చేసుకొని చూడండి. ఈ విధంగా కనెక్ట్ చేసుకుంటే ఇప్పుడు మనకి 4-వేలో సిగ్నల్ వస్తూ ఉంటుంది. ఈ 4-వేలో ఒక అవుట్ తీసుకొని 8-వే కప్లర్లో ఇన్పుట్కి కనెక్ట్ చేసుకోవాలి. చూడండి, 8-వే ఇన్పుట్కి కనెక్ట్ చేసుకుంటే 4-వే కప్లర్ అవుట్ని ఇంకా 8-వే కప్లర్ ఇన్కి కనెక్ట్ చేసుకుంటే మనకి 8-వే ప్రతి ఒక్క అవుట్లో కూడా మనకైతే సిగ్నల్ అనేది వస్తూ ఉంటుంది. ఇప్పుడు 4-వేలో సిగ్నల్ ఉంది, 8-వేలో కూడా సిగ్నల్ ఉంది. ఇప్పుడు మనం 4-వేలో ఇంకా 3 ఎక్స్ట్రా ఉంది కదా, ఆ 3కి ఇంకా 3 8-వేలు వేసుకోవచ్చు. ఇప్పుడైతే 8-వేలో చెక్ చేస్తాను చూడండి. -22 చూపిస్తుంది. 4-వేని ఇంకా 8-వే కనెక్ట్ చేస్తే -22 చూపిస్తుంది. -23 ఒక దాంట్లో 22, ఒక దాంట్లో 23. 1 dB వేరియేషన్ ఏం లేదండి, పర్వాలేదు. ఒకసారి అయితే నేను లేజర్కి కనెక్ట్ చేసి చూపిస్తాను. అవి అయితే ఏ విధంగా వర్క్ అవుతాయి అనేది చూద్దాము. చూడండి, 4-వే కప్లర్ కనెక్ట్ చేసినాను. ఈ 4-వేలో చూడండి లేజర్ అనేది ఏ విధంగా బ్లింక్ అవుతుంది. చూడండి, ప్రతి ఒక్క దాంట్లో టార్చ్ లైట్ మారిగా ఏ విధంగా బ్లింక్ అవుతా ఉంది. అదేవిధంగా ఇప్పుడు ఈ 4-వే అవుట్ని ఇంకా 8-వే కప్లర్కి ఇన్కి కనెక్ట్ చేసి చూపిస్తాను చూడండి. 8-వే ఇన్పుట్ కనెక్ట్ చేసినా కూడా ప్రతి ఒక్క అన్నిట్లో లేజరు అనేది వస్తుంది. చూడండి, నేనైతే ఇన్పుట్కి 4-వే కప్లర్ నుంచి 8-వే కప్లర్కి కనెక్ట్ చేసినాను. ఇప్పుడు చూడండి, ఈ విధంగా 8-వేలో ప్రతి ఒక్క దానికి లేజర్ అనేది మూవ్ అవుతూ ఉంది. ఈ విధంగా అయితే సిగ్నల్ వైల్టీని ఇంకా ఒక కప్లర్ నుంచి ఇంకో కప్లర్కి, మరొక కప్లర్కి సిగ్నల్ అనేది డివైడ్ చేస్తూ ఉంటారండి. ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ నా ఛానల్ని లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేయడం వల్ల మరికొన్ని వీడియోలు చేయడానికి నాకు హెల్ప్గా ఉంటుంది ఫ్రెండ్స్. బై, టేక్ కేర్.